పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫార్ములా ఈ రేస్ కేసుపై ఏసీబీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను త్వరలో ఉమ్మడి విచారణ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాబోయే వారం రోజుల్లోగా వీరిద్దరిని కలిపి ఎంక్వైరీ చేసేలా ఏసీబీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం యూరోప్ లో ఉన్న ఆయన ఈ నెల 21న హైదరాబాద్ కు వస్తున్నట్టు సమాచారం. అయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై కేసు నమోదైన తర్వాత జనవరి 8న అరవింద్ కుమార్, 9న కేటీఆర్, 10న బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఇందులో ప్రమోటర్ గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ ను జనవరి 18న విచారించారు. FEO సంస్థ ప్రతినిధులను ఫిబ్రవరి 16న వర్చువల్ గా విచారించారు. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత జూన్ 16న కేటీఆర్ ను మరోసారి ఎంక్వైరీ చేశారు. ఈ నేపథ్యంలో అందరినీ కలిపి ఒకేసారి విచారిస్తే కేసు తుది విచారణకు వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగిందని, కేటీఆర్ అన్ని తానే వ్యవహరించారని గతంలో ఏసీబీకి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రొసీడింగ్స్ చేశానని బిఎల్ఎన్ రెడ్డి తన స్టేట్మెంట్ లో వివరించాడు. 2 సార్లు కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించగా బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు ఇలా వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు సమాచారం. అయితే తన అనుమతితోనే నిధులను చెల్లించినట్టు గత విచారణలో కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అరవింద్ కుమార్, కేటీఆర్లను ఉమ్మడిగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.